ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ హోమ్ హ్యాపెనింగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ యూస్ఫుల్ వీడియో ఈజ్ హియర్ అండి. సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఈజీ వేలో అని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మన ఆడవాళ్ళకి ఏ ఫంక్షన్కైనా శారీస్ వేసుకోవడం చాలా నచ్చుతుంది కదా. బట్ మనం పట్టు శారీస్ అనేది అన్నిసార్లు డ్రేప్ చేసుకోవడం ఈజీ కాదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దాన్ని ఈజీగా చేయడానికి నేను దానికి ముందు ఇలా చేసి పెట్టుకుంటే మనం అకేషన్ రోజు 2 మినిట్స్లో శారీ కట్టుకోవచ్చండి. దానికంటే ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ కావాలి. దానికి ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకి ఈ కట్టు చెంగు అండి. కట్టు చెంగు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్గా బెల్లీ బటన్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలండి. అది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ మనకి బెల్లీ బటన్ నుంచి కొంచెం ప్లేస్ వదిలేసుకొని మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. దట్ ఈస్ మన ఫస్ట్ పాయింట్. ఇలా ఫస్ట్ పాయింట్ని మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన పళ్ళు లెంత్ అండి. మన పళ్ళు లెంత్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మన నీకి యాంకిల్కి మధ్యలో సెంటర్ పాయింట్ వరకు మనం పళ్ళు పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ నీ లెంత్ పెట్టుకున్నా కూడా ఆర్ యాంకిల్ వరకు మనం పళ్ళు పెట్టుకున్నా కూడా అది నీట్గా కనిపించదు. ద ప్రాపర్ లెంత్ ఈజ్ నీకి అండ్ యాంకిల్కి మధ్యలో వరకు అండి. అలా పెట్టుకుంటే అది ప్రాపర్గా ఉంటుంది, మన శారీకి నీట్గా లుక్ వస్తుంది. నేనైతే నా హైట్కి తగ్గట్టు పళ్ళుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను నీ కిందికి వచ్చేలాగా. అలా చేసుకొని మన షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇది తర్వాత మనం ప్లీటింగ్ చేసుకునేప్పుడు, ఫోల్డింగ్ చేసుకునేప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. అండ్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం పళ్ళు మనం మార్క్ చేసుకున్నామా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా నేను చేస్తున్నట్టుగా మీరు ఇలా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. మనం హిప్ ప్లీట్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా ఉంటుంది కదా. నార్మల్గా మనం డ్రేపింగ్ చేసుకున్నప్పుడు ఇలా డ్రేప్ చేసుకుంటాం కదా శారీ. నేను ఇలా పెడుతున్నాను. అండ్ మీరు ఇలా బెల్లీ బటన్ వరకు కూడా పెట్టుకోవచ్చు. దాన్ని నేను ఇలా బెల్లీ బటన్ అక్కడ ఉంది కదా, దానికి కొంచెం ప్లేస్ వదిలేసి నేను ఇక్కడ సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంతో మనము మన 3 పాయింట్స్ మెజర్మెంట్స్ అయితే పెట్టేసుకున్నామండి. ఇలా మెజర్మెంట్స్ ఉంటే మనం ఓన్గా అయినా ప్లీటింగ్ చేసుకోవచ్చు, ఆర్ మనకు తెలిసిన ప్రొఫెషనల్ ప్లీటింగ్ వాళ్ళు ఉన్నా కూడా చేయించవచ్చండి. అందరికీ రావాలని లేదు కదా. ఇలా మెజర్మెంట్స్ ఉంటే మనం ఎవరి హెల్ప్ తీసుకొనైనా మనం ప్లీటింగ్ చేసుకోవచ్చు. మన పాయింట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. నేను ఇప్పుడు షోల్డర్ ప్లీటింగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. పళ్ళు అయితే మనం మోస్ట్లీ పెద్ద బార్డర్స్ అని వస్తుంది కదండి పట్టు శారీస్కి. ఆ పెద్ద బార్డర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ పెద్ద బార్డర్ అనేది పైన వస్తుంది. అలా లేకపోతే మనకు ఫాల్ ఉంటుంది కదా, ఫాల్ వేస్తాం కదా. దానికి స్ట్రైట్ ఉన్న పాయింటే అదే మనకి పైన వస్తుంది పళ్ళు పైన. ఆ పాయింట్ చూసుకొనైనా మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ మనకు ఇదైతే బేసిక్ అండి. బేసిక్ మీకు ఎలా వస్తుందో లెంత్ చూసుకొని ప్రాపర్గా ప్లీటింగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. రఫ్గా మనకి ఎన్ని వస్తే అన్ని పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత ఇది మనం కరెక్ట్ చేస్తాం. నో వరీస్ అన్నమాట. నార్మల్గా ప్రాపర్గా రాకపోయినా పర్లేదు. మనకి నార్మల్గా మన పర్సనాలిటీని బట్టి మనకి ఎన్ని ప్లీట్స్ రావాలి అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు అండి. బేసిక్గా మనకి 7 to 12 ప్లీట్స్ వరకు ఓకే. మీరు సన్నగా ఉన్నారనుకోండి 12-11 ప్లీట్స్ అలా పెట్టుకున్నా కూడా సారీ నీట్గా చక్కగా కనిపిస్తుంది. బట్ అదే మనం కొంచెం హెవీ పర్సనాలిటీ అయితే అప్ టు 7 to 9 ప్లీట్స్ వరకు అయితే ఓకే అండి. అంతకు మించి ఎక్కువ ప్లీట్స్ పెట్టుకుంటే మనం కొంచెం ఆడ్గా కనిపిస్తుంది, అంత నీట్ లుక్ రాదు. మన పర్సనాలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని ప్లీట్స్ పెట్టుకోవాలి పళ్ళు ప్లీట్స్ అని చెప్పేసి.
సో ఇలా నేను పిన్ చేసుకున్నానండి. దాని తర్వాత మా డోర్‌కి హుక్ ఉంటే దానికి హ్యాంగ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అందుకే నేను ఇది చెప్తున్నాను. సో మీరేమైనా హ్యాంగర్ కానీ లేదంటే గడి ఉంటుంది కదా డోర్‌కి గడి కానీ అలా పెట్టుకొనైనా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఈ వీడియోలో నేను ఇలా చూపిస్తున్నట్టు హ్యాండ్స్‌తో ఇలా చేస్తూ ఉండాలండి. సో పైన ప్లేట్ కొంచెం పెద్దగా పెట్టేసుకొని లోపల ఉన్న ప్లేట్స్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. పైన ప్లేట్ బయటకి రాకుండా. సో ఇలా హ్యాండ్స్ ఇలా మూవ్ చేస్తే సరిపోతుందండి. ఇది వెరీ ఈజీ ప్రాసెస్. 1, 2 టైమ్స్ చూసినా మీకు అర్థమైపోతుంది. సో నేనైతే ఇలా ప్లేట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. నార్మల్‌గా రఫ్‌గా ఎన్నొస్తే అన్ని పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత నేను దీన్ని కరెక్ట్ చేస్తాను. సో నో ప్రాబ్లమ్. సో నేను వచ్చేసి ఇక్కడ 12 ప్లేట్స్ పెడుతున్నానండి. చిన్నగా పెడుతున్నాను. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ రావాలి. సో మనకి ఎన్నొస్తే అన్ని పెట్టేసుకోవాలి. నీట్‌గా రావాలని ఏం లేదు. సో ఇది నేను అరేంజ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాను. ఇలా అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా పైన ప్లేట్ నుంచి లోపలివైతే బయటకి రాలేదు, బయటకు కనిపించట్లేదు. ఆ విధంగా అయితే మనము ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. పైనది కొంచెం పెద్దగా వచ్చినట్టయితే లోపల ప్లేట్స్ అనేవి మనకు కనిపించవు. మీరు అలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ పెట్టేసిన తర్వాత పైనది కొంచెం పెద్దగా పెట్టేసుకున్నా సరిపోతుంది. అండ్ నేను సేమ్ సేఫ్టీ పిన్ అనేది సెకండ్ మళ్ళీ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ హుక్కి హ్యాంగ్ చేసి సెకండ్వి స్టార్ట్ చేస్తున్నానండి. సో సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ మనం ఫస్ట్ పెట్టాం కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫోల్డింగ్స్ అనేవి పడిపోతాయి కదా, సో ఈజీ అవుతుంది. సో ఇలా వీటిని కూడా మనం అరేంజ్ చేసుకొని పిన్తో అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇదనేది ప్లేట్స్ అనేవి చెరిగిపోకుండా ఉంటాయి. దాని తర్వాత మనకు అయనింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకుంటే. సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ ప్లేటింగ్ కూడా యూజ్ చేస్తామండి. సో ఈ సేఫ్టీ పిన్ని నేను ఆ హుక్కి హ్యాంగ్ చేస్తాను. అండ్ ఇది పైన పార్ట్ అనేది అడ్డుగా రాకుండా నేను అటువైపు పక్కన పెట్టేస్తున్నాను. ఇలా మనము పళ్ళు అనేది అరేంజ్ చేసుకోవాలండి. సో పళ్ళు పార్ట్ ఎంత నీట్గా ఉంటే మనకి శారీ డ్రేపింగ్లో కూడా అంత ఈజీ అయిపోతుంది అండ్ అంత నీట్ లుక్ వస్తుంది. ఎందుకంటే మనకి షోల్డర్ ప్లీటింగ్ కానీ షోల్డర్ దగ్గర వచ్చే ప్లీట్స్ కానీ మనకి ముందున వచ్చే ప్లేట్స్ కానీ నీట్గా ఉంటే మనకి శారీ లుక్ నీట్గా ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఇవి పెట్టుకోవాలండి. ఇలాగా మనం లాస్ట్కి వచ్చేసరికి ఫోల్డింగ్స్ చూడండి ఎంత నీట్గా పడిపోయాయో. సో ఈజీ అయిపోతుంది ప్రాసెస్. సో ఫస్ట్ టైం ఒకటి రఫ్గా మనకి ఎలా వస్తే అలా పెట్టేసుకోవాలి. సెకండ్ టైం నుంచి మనకి అర్థమవుతుంది, ప్లేట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నో ప్రాబ్లం. ఫస్ట్ మనం లాస్ట్లో నీట్గా అరేంజ్ చేసుకుంటాము. సో ఇక్కడితో అయితే మనకి అది పళ్ళు ప్లేటింగ్ అయితే అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము హిప్ ప్లేట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. సో దానికైతే నేను ఇలా ముందు షోల్డర్ ప్లేట్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఫ్రంట్ లుక్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను పళ్ళు ప్లేటింగ్ అనేది. సో పళ్ళు ప్లేట్స్ వచ్చేసి మనం 6 to 8 వరకు తీసుకోవచ్చండి. అంతకు మించి తీసుకున్నా కూడా మనకి బెల్లి ఉన్నట్టు కనిపిస్తుంది, ఆర్ తక్కువ తీసుకున్నా కూడా నీట్గా లుక్ ఉండదు. సో నేనైతే ఇక్కడ 8 తీసుకుంటున్నాను. సో మనం ఇలా మనకి ఏ సైజ్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో ఆ సైజులో మనము మన శారీ లెంత్ని బట్టి మన పర్సనాలిటీని బట్టి మనం ప్లీట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా అయితే ప్లీట్స్ పెట్టుకుంటున్నాం. మన మార్క్ ఉంది కదా అక్కడి వరకు ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను నేను.
సో దీన్ని అరేంజ్ చేసుకొని మనము పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కొంచెం హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా స్పేస్ ఉండేలాగా ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అరేంజ్ చేస్తున్నాను. అలా అరేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అన్నీ ఒకదానిపైన ఉంటే మనకి ఇలా బెల్లి మనకు పొట్ట ఉన్నట్టు తెలుస్తుంది. సో మనం కొంచెం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్లీట్స్ కూడా నీట్గా ఉంటాయి అండ్ మనకి పొట్ట వచ్చినట్టు కూడా అట్లా కనిపించదు. సారీ నీట్ లుక్ వస్తుందన్నమాట. సో దానికి మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ప్లీట్స్ అనేవి. మనం ఐరనింగ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం ఎలా అయితే ఐరన్ చేస్తామో అలాగే ఉండిపోతాయి ప్లీట్స్ అయితే. సో నేను ఇప్పుడు సేమ్ దాన్ని అలా హ్యాంగ్ చేసి స్ట్రైట్గా అయితే నేను ప్లీట్స్ అయితే సరి చేసుకుంటున్నాను. సో ఇలా మనం హ్యాంగ్ చేసి నేనైతే ఇలా కింద కూర్చొని మెల్లగా పెట్టుకుంటున్నానండి. సో అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత నేను కింద ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను. చెరగకుండా ఉంటుంది, తర్వాత మనం ఐరనింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మార్క్ చేసుకుంటున్నాను. మనకు కావాలంటే మిడిల్లో కూడా ఒకటి మార్క్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇంకా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే మీరు మిడిల్లో కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి అని అయితే చెప్తాను. సేఫ్టీ పిన్స్ ఎప్పుడైనా కొంచెం న్యూ సేఫ్టీ పిన్స్ అయితే యూస్ చేయండి. పాతవి రస్ట్ వచ్చేసినవి యూస్ చేస్తే శారీకి అంత తొందరగా దిగవు సేఫ్టీ పిన్స్. సో శారీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. పట్టు శారీస్ కదండి, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఎన్ని వీలైతే అన్ని తక్కువ సేఫ్టీ పిన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఆరెల్స్ మీరు కొత్త సేఫ్టీ పిన్స్ అయితే యూస్ చేయండి, వాటితో అయితే శారీ ఏం డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడైతే అయిపోయింది కదా, నా ప్లీటింగ్ అయితే అయిపోయింది. ఐరనింగ్ అయితే చేసేసుకుందాం ఇంకా. సో ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఐరనింగ్ కోసం అయితే నేను ఒక టేబుల్ పైన ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఐరన్ బాక్స్ అయితే నేను స్టీమ్ ఐరన్ యూస్ చేస్తున్నానండి. నా దగ్గర అయితే స్టీమ్ ఐరన్ ఉంది. సో స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఐరనింగ్ చేసేటప్పుడు అయితే దానికంటే ముందు మనం ఫస్ట్ ప్లేటింగ్ పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే మనం రీఅరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ రఫ్గా పెట్టుకున్నాం కదా, అంత నీట్గా ఉండదు. సో నేనైతే దీన్ని అరేంజ్ చేస్తున్నాను. సో మనం అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్లేటింగ్ ఆటోమేటిక్గా అది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి అండ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకనే ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు రఫ్గా మీకు ఎలా వస్తే అలా పెట్టేసుకోండి, అంత పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు. సో దానికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయని అవసరం లేదు. పైన ప్లీటింగ్ కొంచెం ఎక్కువ వచ్చేసి లోపలివి చిన్నగా వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది. అలా అయితేనే మనకి ఎక్కువ ప్లీట్స్ వస్తాయి, ఎన్నంటే అన్ని ప్లీట్స్ వస్తాయి. లేదు అన్నీ ఈక్వల్గా ఉండాలి అంటే మనకి తక్కువగా వస్తాయి. సో అలా చూసుకొని పెట్టేసుకోండి. అయిపోయిందండి. సో నేను ఐరనింగ్ అయితే చేసేస్తున్నాను. బిఫోర్ మనం ఐరన్ చేసేదానికంటే ముందు హీటింగ్ అయితే చెక్ చేసుకోవాలండి, ఎంత హీట్ ఉంది ఐరన్ బాక్స్ అని చెప్పేసి. సో ఇలా నేను ఒక్కొక్క ప్లేట్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా చేస్తే ఏంటంటే మంచిగా ప్రాపర్గా ప్రెస్ అవుతుంది. సో హీట్ ఎక్కువ ఉంటే, ఒకవేళ హీట్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఐరన్ బాక్స్ కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి ఐరన్ చేసే ముందు నార్మల్గా పక్కన వేరే క్లాత్ పైన ఐరన్ చేసి హీట్ చెక్ చేసుకొని దాని తర్వాత శారీ పైన పెట్టండి. ఆర్ శారీ పైన ఏదైనా క్లాత్ లాంటిది ఏదైనా వేసి దాని పైనుంచి ఐరన్ చేయండి. ఎందుకంటే పట్టు శారీస్ కదా, తొందరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కాస్ట్లీ కూడా ఉంటాయి కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు మనం తీసుకోవడం. సో హీట్ చెక్ చేసుకొని దాని తర్వాత ఐరన్ చేయండి ప్రతిసారి. ఆటోమేటిక్ ఉంటే పర్లేదు, ఆటోమేటిక్ లేకపోతే ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఇలా అయితే నేను ప్రెస్ చేసేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి అది ప్రాపర్గా ఉంటుంది. సో దానిపైన జస్ట్ నేను ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తున్నాను. సో వన్స్ ఫ్రంట్ సైడ్ నుంచి ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ వైపు కూడా
ప్రెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇలా అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో మనము ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఎలా తిప్పినా ఏం చేసినా కూడా ఫోల్డింగ్ అనేది వెళ్ళదండి. సో మనము వరీ ఫ్రీగా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ముందు వైపు వచ్చే ప్లీట్స్ అయితే నేను చేస్తున్నాను. మన చెస్ట్ దగ్గర వచ్చే ప్లీట్స్ ఇవి. సో ఇలా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి వీటిని. ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అది నీట్గా ముడతలు ఏం లేకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈక్వల్ 1/2 or 1 ఇంచ్ గ్యాప్తో మన పర్సనాలిటీని బట్టి అలా అరేంజ్ చేసుకోవాలి. సో దాని తర్వాత నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా పెట్టేసుకొని దానిపైన ఐరనింగ్ చేసుకోవాలి మనం. సో ఇలా 1 times అలా ప్రెస్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. సో ఇది అనేది చెడిగిపోదు, ఇంకా అలానే ఉండిపోతుంది. సో మనం కట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెనకాల వైపు వచ్చే ప్లీటింగ్ అండి. మన నడుము నుంచి బ్యాక్ వైపు వచ్చే ప్లీటింగ్ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు మనము. సో ఫస్ట్ ఇలా నీట్గా అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి ఒక 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ మోర్ దెన్ 1.5 ఇంచ్ అలా పెట్టేసుకోవచ్చు. పైన ప్లీటింగ్ దానికంటే కొంచెం వైడ్గా పెట్టుకోవాలి. పైనది 1 ఇంచ్ పెట్టుకుంటే కింద వైపు 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. పైనది ఇంకా వైడ్గా పెట్టుకుంటే కిందది ఇంకొంచెం వైడ్గా పెట్టేసుకోవాలి. సో ఇలా అరేంజ్ చేసుకొని ఐరనింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ప్రెస్ అయిపోతుందో. సో వీటిని అనేది సెక్యూర్ చేయనవసరం లేదండి, అది అలానే ఉండిపోతుంది. సో నేను ఇవంతా ఫోల్డింగ్ చేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం హిప్ ప్లీట్స్ అనేది ఐరనింగ్ చేసుకోవాలి కదా. సో నేను ఇదంతా ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ హిప్ ప్లీట్స్ అనేవి నేను టేబుల్ పైన అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత సేఫ్టీ పిన్స్ అయితే తీసేస్తున్నాను. సో సేఫ్టీ పిన్స్ తీసేసి మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. మనము ఎలా అయితే శారీకి ప్లీటింగ్ కావాలి అని అనుకుంటామో ఆ విధంగా మనము అరేంజ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ వచ్చేలాగా అండ్ ఈక్వల్గా అన్నీ సేమ్గా ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి ఇలా. సో వన్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఐరనింగ్ చేసుకోవాలి. ఒకవేళ హార్డ్ ఉందనుకోండి, మనం ఫస్ట్ సేఫ్టీ పిన్ తీసుకుంటాం కదా, అక్కడి వరకు అరేంజ్ చేసుకొని అక్కడి వరకు ఐరనింగ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కింద సేఫ్టీ పిన్ తీసేసి కింద కూడా మనం సెట్ చేసుకొని ఐరనింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అంతా ఒకేసారి చేయడం రాదు అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ ప్రాసెస్ అండి. సో ఇలా ఐరనింగ్ చేసేసుకోవచ్చు. మనం కావాలి అనుకుంటే కింద ఫాల్ దగ్గర అంచు దగ్గర ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా వదిలేయచ్చు. కొంతమందికి ఇలా కొంచెం లేచినట్టు ఉంటే బాగుంటుంది కదా, సో అంతా అనిగిపోయినట్టు ఉంటే నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళు అక్కడ ప్రెస్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది, లేదంటే మొత్తం ఐరనింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఐరనింగ్ అయితే చేస్తున్నాను నేను. సో ఇవన్నీ నేను మళ్ళీ చెరిగిపోకుండా ఉండడానికి మనం ఫోల్డింగ్ చేస్తాం కదా తర్వాత బాక్స్ ఫోల్డింగ్, అది ప్రాపర్గా ఉండడానికి అని చెప్పేసి నేను ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఒకటి పెట్టేస్తే సరిపోతుందండి, మధ్యలో ఇంకా అవసరం లేదు. అదే ఆల్రెడీ ఐరన్ చేసాం కాబట్టి అది ఎక్కడికి కదలదు. అండ్ మీరు ఒకవేళ కావాలి, మీకు ఒకవేళ బాక్స్ ఫోల్డింగ్ చేయడం ఫస్ట్ టైం అయితే చెరిగిపోతుంది అని భయంగా ఉంటే మీరైతే సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత మనం ఫోల్డింగ్ అయితే చేసుకుందామండి. దానికి శారీ మొత్తం మనం ఇలా రివర్స్లో వేయాలి. సో ఇలా అయితే రివర్స్లో వేయాలి. మనం శారీ మొత్తం బ్యాక్ సైడ్న తిప్పేసి పెట్టేసుకోవాలి. సో దట్ మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫ్రంట్కి వస్తుంది. సో ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను ఇలా టేబుల్ పైన ఇలా చెప్పేస్తున్నాను. ఒకవేళ మీకు వచ్చుంటే మీరు ఎంత ప్రొఫెషనల్గా అవసరం లేదనుకుంటే నార్మల్గా ఫోల్డింగ్ చేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు. మనం అకేషన్ రోజు వేర్ చేసుకోవచ్చు. సో మనకి ఎంత లెంత్లో అంటే ఎంత ఫోల్డింగ్ ఎంత సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో మనం పెట్టేసుకోవాలండి, మడత పెట్టుకోవాలి. సో నేను ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇలా ఫ్రంట్ ప్లేటింగ్ వచ్చేసి పైకి వచ్చేలాగా పెట్టాను.
దాని తర్వాత అవి కొంచెం అరేంజ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దాని తర్వాత ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి బాక్స్ లాగా వచ్చేలాగా. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనము ఎక్కడికైనా క్యారీ చేసేసుకోవచ్చు. ఆర్ మనం మన వార్డ్రోబ్లో పెట్టుకున్నా కూడా ఉంటుంది. సో ఎక్కువ రోజులైతే ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం మంచిది కాదండి. ఎందుకంటే శారీస్ అనేవి, పట్టు శారీస్ అనేవి తొందరగా పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే. సో నార్మల్గా అకేషన్కి ముందు రోజు ఆర్ 1 వీక్ ముందు అలా చేసేసుకుంటే బెటర్. మరి 1 మంత్స్ ముందు చేసేసుకుంటే శారీ పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బెటర్ కొంచెం ముందు చేసేసుకోండి, సరిపోతుంది. అండ్ నేను ఇలా వచ్చేలా పెట్టుకుంటున్నాను. ఇలా అయితే ప్రొఫెషనల్ వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ఫోల్డ్ చేస్తారు అనేది చేసి చూపిస్తున్నానండి. నేనైతే బాగా ప్రొఫెషనల్ అయితే కాదు. సో నాకు వచ్చిన విధంగా అయితే నేను చేస్తున్నాను. నా శారీస్కి అయితే బేసిక్గా నేను ఇలా చేసుకుంటాను. ఎందుకంటే క్యారీ చేసేటప్పుడు ఎక్కడికి కదలకుండా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. తర్వాత మనం అన్ఫోల్డ్ చేసి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెరగకుండా. అన్ని ప్లీటింగ్స్ అనేవి మళ్ళీ పాడైపోకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకుంటే బెటర్. సో రిమైనింగ్ పళ్ళు అంతా నేను ఇలా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేస్తున్నాను. సో ఇలా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ మనం హాఫ్ ఫోల్డ్ చేసుకొని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు, అదైనా బాగుంటుంది. అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఒక కవర్లో పెట్టేసి కానీ దేంట్లో అయినా పెట్టుకుంటే మనకి ఇంకా సేఫ్గా ఉంటుందండి. శారీ కదలకుండా ఉంటుంది కాబట్టి. సో దాన్ని మనం ఎలా రఫ్గా హ్యాండిల్ చేసినా కూడా అస్సలు చెరిగిపోయే ఛాన్సెసే ఉండవు. సో ఇలా అయితే మీరు చేసి పెట్టుకున్నారనుకోండి, 2 minutesలో మీరు శారీ ఫంక్షన్ రోజు కట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఇట్.